పల్నాడు జిల్లా నర్సరావుపేటలో మున్సిపల్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల చేతివాటం ప్రదర్శించారు. మున్సిపల్ నీటి ట్యాంకర్లలో ఆయిల్ చోరీ చేశారు. ఆటోల్లో తరలించి పెట్రోల్ బంకుల్లో అమ్ముతున్నట్లయితే తెలుస్తోంది. మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ అధికారులపై కలెక్టర్కు ఫిర్యాదు కూడా చేశారు. सैदा मालूम गौर सैदा क्या होता है जी। डब्बा कहीं है इसमें आयल लगा आयल तो क्या పల్నాడు జిల్లా నర్సరావుపేటలో మున్సిపల్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు చేతివాటం ప్రదర్శించారు. మున్సిపల్ నీటి ట్యాంకర్లలో ఆయిల్ చోరీ చేశారు. ఆటోల్లో తరలించి పెట్రోల్ బంకుల్లో అమ్మకానికి పెట్టినట్లు తెలుస్తోంది. మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ అధికారులపై కలెక్టర్కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ऐसा रखे ना डायरेक्ट अधिकार पूछको काटना ना का तो हमें करेक्ट होना ऐसा काटना तो ప్రజాధనం కదంతా ఇదంతా मालूम है मालूम मैं सैदा मालूम गौर सैदा क्या होता है जी। डब्बा कहीं है इसमें आयल लगा आयल तो क्या ऐसा रखे ना डायरेक्ट अधिकार पूछको काटना ना का तो हमें करेक्ट होना ऐसा काटना तो ప్రజాధనం కదంతా ఇదంతా मालूम है मालूम मैं सैदा मालूम गौर सैदा क्या होता है जी। डब्बा कहीं మున్సిపల్ ఉద్యోగులు చేతివాటం ప్రదర్శించారు. మున్సిపల్ నీటి ట్యాంకులలో ఆయిల్ చోరీ చేసి పక్కన అమ్ముతున్నట్లయితే తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాఘవ అందిస్తారు. రాఘవ. థ్యాంక్ యూ భవాని. నర్సాపేట మున్సిపాలిటీలో భారీ తిమిలాలు ఆపరేషన్ ఆయిల్ పెరిటర్ రోజు నర్సాపేట రైలు మొదటి గేటు వద్ద ఉన్న మంచినీటి ట్యాంకుల వద్ద దాదాపు 14 ట్యాంకులు చెత్త విత్తడానికి ప్లస్ మరియు 3 లారీల్లో దాదాపు ప్రతిరోజు 100 లీటర్ల ఆయిల్ క్యాన్లు ఎత్తి ఆటోల్లో మళ్ళీ బంకుల్లో అమ్ముకుంటున్న వైనం. అదే కాకుండా ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారు. ఈ ఏళ్ళ అమ్ముకోవడంలో మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ మరియు నైట్ షిఫ్ట్ చేసే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు మరియు మున్సిపల్ ఉన్నతాధికారులు కష్టం ఉన్నట్టు సమాచారం. దీని మీద స్థానిక శాసనసభ్యులు కానీ కలెక్టర్ కానీ ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. భవాని కట్టే కొత్తమేరకు ఈ ఆయిల్ దొంగతనం చేస్తున్న మున్సిపల్ సిబ్బంది సొంతంగా ఆటోలో నడిపి ఆయిల్ బంకులకు తరలిస్తున్నారు. భవాని. రైట్. థ్యాంక్ యూ రాఘవ.